నమస్తే సాక్షిగారు. సాక్షిగారు, వారాహి అమ్మవారు ఇక్కడ ఎప్పటి నుంచి కొలువై ఉన్నారు? అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి? యాక్చువల్లీ మనకి వారాహి అమ్మవారు లలితా పరమేశ్వరి యొక్క సన్నద్ధక్షరాలు. వారాహి అమ్మవారికి వాళ్ళిద్దరూ అంగదేవత, స్వప్నేశ్వరి, ఉన్మత్త భైరవి. వెనకలు ఉన్న వాళ్ళందరూ సప్తమాతృకలు అండి. మనకి ఇంద్రాణి, బ్రాహ్మి, కౌమారి అందరూ అన్నమాట. మనకి 13వ శక్తిపీఠమైన కామాఖ్య అమ్మవారు. కామాఖ్య అమ్మవారు అన్ని శక్తిపీఠాలకి ఎందుకు అంత ప్రసిద్ధిగాంచింది అంటే, ఇప్పుడు నాభి భాగం భువనేశ్వరి, దంతాలు మనకి జోగులాంబ, కన్ను వచ్చేసి కొల్హాపూర్, అలా యోని భాగం నీలాచల్ ప్రదేశ్లో గౌహటి, అస్సాంలో అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారు యోని లేకుంటే సృష్టి లేదు కాబట్టి మనకి అమ్మవారు అంత ప్రసిద్ధిగాంచిందనమాట. యోని లేకుంటే సృష్టి లేదు కదండి మనకి. అందుకని యోని భాగం అక్కడ ఉండడం మూలాన అమ్మవారు అంత ప్రసిద్ధి చెందారనమాట. నీలాచల్ ప్రదేశ్లో గౌహటి, అస్సాం కామాఖ్య అమ్మవారు. కామాఖ్య అమ్మవారి దర్శనం చేతనే మనకి సకల గైనిక్ ప్రాబ్లమ్స్, గర్భసంచికి సంబంధించిన ఎటువంటి ఇదైనా అమ్మవారు ఒక దారి చూపిస్తారు. ఇదే కాదండి, ఆమె చుట్టూ ఉన్న దశమహావిద్యలు, ఒక్కొక్క దశమహావిద్య ఒక్కొక్క గ్రహానికి అధిదేవత. ఉదాహరణకి 2-3 చెప్పుకుందాం మనము. కాళీ అమ్మవారు మనకి శనిగ్రహానికి అధిదేవత, గురుబలానికి తార అమ్మవారు అన్నమాట. మనకి రాహుకి చిన్నమస్త అమ్మవారు. రకరకాలుగా ఇక్కడున్న చుట్టూ ఉన్న దశమహావిద్యలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత. మనకి ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేర్చి కల్పతల్లి అండి ఆమె. మనకి ఇంకా అక్కడ శివలింగం చూసారా, కాశీ నుంచి తెచ్చిన స్ఫటికలింగం. అసలు చూడండి ఆయన ఎలా వెలిగిపోతున్నారు. ఉచ్చిష్ట గణపతి, ఉన్మత్త భైరవుడు. ఇక్కడ ఇది స్థాపించింది హర్షిత్ మహారాజ్ గారు. ఆయన 15 ఏళ్ళ నుంచి అమ్మవారి ఉపాసకుడు. ఆమె గురువుగారి స్వప్నంలో అమ్మవారు దర్శనం ఇచ్చి ఆయనకి ఇలా ఇలా అని చెప్పడం మూలాన అమ్మవారిని ఆయన సొంతంగా అమ్మవారి మీద ఉన్న ప్రేమతో అమ్మవారు చెప్పిన ప్రకారం ఆయన ఇప్పటికీ ఇదైతూ ఉన్నారు. ఇక్కడ ఇంకా విశేషం చెప్పాలంటే ఎవ్వరికి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇక్కడ పంచబలి చాలా విశేషం. మనం ఎలా అయితే ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తామో, పప్పు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పచ్చడి కావచ్చు, అలా అమ్మవారికి ఇష్టమైన పంచ నైవేద్యం అంటారు ఇక్కడ. ఆ పంచ నైవేద్యంలో మనకి బూడిద గుమ్మడికాయ, సొరకాయ, నిమ్మకాయ, దోసకాయ, ఇచ్చు అంటే చెరుకు, ఇవన్నీ అమ్మవారికి బలి నైవేద్యంగా పెడతారు. అది పెట్టడం మూలాన అమ్మవారు చాలా తృప్తి పడతారు. ఆ తృప్తి చెంది మన కోరికలన్నీ ఆమె న్యాయబద్ధమైన కోరికలు అయితే ఇలానే తీరుస్తారు. మనకి ఈ సరౌండింగ్స్లో ఎక్కడ పంచముఖి వారాహి అమ్మవారు లేరండి. ఇక్కడే ఉన్నారు, మన కోసమే కొలువై ఉన్నారు. చూశారు కదండి మహిమాన్వితమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క ఆలయ మహిమ గురించి. ఇది కేవలం మన యొక్క KPHP నుంచి 10 నిమిషాల జర్నీలోనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. మీరు మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి సదా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే.